Hi, hello all. Welcome back to our channel, True Passion for Fashion. Hope you all doing great. Thank you so much for all of your love and support. ఏంటి స్వర్ణశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ బాక్సెస్ చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా. లాస్ట్ వీడియోలో నేను వెళ్ళిన వ్లాగ్ మీకు చూపించాను, కానీ నేనేం కొనుక్కున్నానో మీకు చూపించలేదు కదా. దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే. ఇవాళ నేను ఏమేమి పర్చేస్ చేశానో అవన్నీ మీకు డీటెయిల్గా చూపిస్తాను. దాంతోపాటు ఈ మధ్య కాలంలో వచ్చిన నా జ్యువెలరీలో నేను చేయించుకున్న చిన్న చిన్న చేంజెస్ మీ అందరికీ కూడా యూజ్ అవుతాయి అని జస్ట్ ఒక ట్యుటోరియల్ లాగా మీకు చూపిద్దామని అయితే అనుకుంటున్నాను. ఈ బ్లాక్ బీడ్స్ ఇంతకుముందు మీరు చూసినవి, అండ్ నెక్స్ట్ ఇవన్నీ చాలా చాలా నచ్చాయి నాకు పర్సనల్గా. సో వీ హ్యావ్ టేకెన్ ఆల్ దీస్ థింగ్స్. చాలా మంచిగా అనిపించింది వేసుకున్నప్పుడు కూడా. పర్టికులర్గా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది నాకు ఎంత బాగా నచ్చిందో. ఇది ఆల్మోస్ట్ అరౌండ్ 7 to 8 grams ఉంది వెయిట్లో, కానీ చూడడానికి అస్సలు అనిపించట్లేదు కదా. ఇందులో ఉన్న బాల్స్ కానీ కింద వాళ్ళు యూజ్ చేసిన ఆ చిన్న చిన్న స్టోన్ డీటెయిలింగ్ కానీ, వెనకాల మనకి థ్రెడ్ దగ్గర బ్యాక్ వచ్చే హుక్ అండ్ హుక్ చేసుకునే ఆ లింక్స్ కానీ ఇవన్నీ కలిపి అరౌండ్ 7 grams వరకు ఉంది. అరౌండ్ 50,000 వరకు పడింది. ఇది చాలా బడ్జెట్లో చాలా క్యూట్ పీస్ వచ్చింది అని అయితే నాకు అనిపించింది. ఇది ఏదైనా ప్లెయిన్ శారీస్కి కానీ, ట్రెడిషనల్ వేర్ డ్రెస్సెస్కి కానీ, బ్రాడ్ నెక్స్ ఉన్న ఎనీ కైండ్ ఆఫ్ అటైర్కి చాలా చాలా బాగుంటుంది అనిపించింది. అలాగే పాపకు కూడా చాలా క్యూట్గా ఉంటుంది, చిన్నపిల్లలకైతే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని కొనుక్కున్నాను. ఈ స్టడ్స్ కూడా చాలా చాలా ఇంప్రెసివ్గా అనిపించాయి. దీనికి మంచిగా పికాక్ మోటివ్స్ వచ్చి, పికాక్ అండ్ కుందన్ వర్క్తో ఇలా చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ చైన్కి మాత్రమే కాదు ఇవి పేరప్ చేసుకోవడం, మనం ఏదైనా హై నెక్ కైండ్ ఆఫ్ శారీస్ ఆర్ డ్రెస్సెస్ వేసుకున్నా ఇలాంటి ఓన్లీ ఒక సింగిల్ స్టడ్ పెట్టుకొని చక్కగా హెయిర్ టై చేసుకున్న చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాము అని అది కొనుక్కున్నాను. చాలామందికి స్టడ్స్ కొనుక్కోవాలనిపిస్తుంది, కానీ ఎలాంటివి కొనుక్కోవాలో తెలీదు. నేనైతే స్టడ్స్లో ఇలాంటి పెద్ద స్టడ్స్ ఇట్లా అన్ని కలర్స్ ఉండేది ఒక్క పీస్ పెట్టుకున్న చాలు అని అయితే నేను సజెస్ట్ చేస్తాను. బికాజ్ అదొక్కటి ఉంటే చాలు, మనము ఎలాంటి పెద్ద ఫంక్షన్స్ అయినా చిన్న ఫంక్షన్స్ అయినా వితౌట్ నెక్ ఓన్లీ స్టడ్స్ అయితే చిన్న ఫంక్షన్స్, విత్ నెక్ చైన్ అండ్ స్టడ్స్ అయితే మంచిగా పెద్ద ఫంక్షన్స్ కూడా మనం రూల్ చేసేయచ్చు. చాలా ట్రెడిషనల్గా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తాము. ఇవి నా దగ్గర ఆల్రెడీ ఉన్న స్టడ్స్, ఇవి కూడా పేర్ చేసుకోవచ్చు అని అనిపించింది, అందుకే మీకు జస్ట్ ఊరికే చూపిస్తున్నాను. అసలు ఎంత బాగుందో ఈ పీస్. ఐఎమ్ సో ఈగర్ టు వేర్ దిస్. ఎప్పుడు వేసుకుందామా, ఏ అకేషన్కి వేసుకుందామా అని ఐ వాజ్ లైక్ వెయిటింగ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఈవెన్ స్టడ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి నాకు. ఇట్స్ అ బిగ్ క్వైట్ హెవీ కైండ్ ఆఫ్ స్టడ్సే అండి. ఇవి కూడా చాలా బాగా అనిపించాయి. వెయిట్ కూడా అరౌండ్ ఒక 14 grams to 15 grams అయితే ఈజీగా ఉన్నాయి. తర్వాత ఇంకా నేను వీఆర్ వెరీ మచ్ నియర్ టు 20K సబ్స్క్రైబర్స్, అండ్ ఇంకా 1 year అవుతుంది యూట్యూబ్ స్టార్ట్ చేసి కూడా. ఐఎమ్ లైక్ సో హ్యాపీ టు సెలబ్రేట్ విత్ యూ ఆల్. మీ అందరితో మంచిగా ఏదోలాగా సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది, బట్ ఐ డోంట్ నో హౌ టు సెలబ్రేట్. బట్ ఒక మంచి వీడియో అయితే నేను మీ అందరి కోసం డెడికేట్ చేస్తూ ఒక వీడియో అయితే చేయాలి అని అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్. ఎవరైనా మన యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేసామా అని ఎవరైనా గెస్ట్ చేయగలిగితే ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ దాట్. ఇది కూడా వన్ ఆఫ్ ది జ్యువెలరీ నేను కొనుక్కునే దాంట్లో. ఇది కూడా నాకు చాలా చాలా నచ్చింది. ఈ జ్యువెలరీని నేను ఎన్ని రకాలుగా పేర్ చేశానో మీ అందరికీ చూపిస్తాను ఈ వీడియోలో. బై ద వే, కమింగ్ టు ది యూట్యూబ్, చాలా చాలా గ్రాటిట్యూడల్గా అనిపిస్తుంది నాకు అసలు మీతో మాట్లాడినా, మీ కమెంట్స్ చూసినా. ఇప్పుడు చాలామంది నా బిజినెస్ వాట్సాప్ నెంబర్కి చాలా మంచి రివ్యూస్ ఇవ్వడం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సమ్టైమ్స్ ఐ ఫీల్ లైక్ సో బ్లెస్డ్, చాలా బ్లెస్సింగ్గా కూడా అనిపిస్తుంది. నా మీద ఒక చిన్న ట్రస్ట్తో మీరందరూ నన్ను ఎంకరేజ్ చేయాలని చాలామంది శారీస్ కొనుక్కొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, వాళ్ళు ఫ్యాబ్రిక్ ఫీల్ అయ్యి చాలా మంచిగా నాకు రివ్యూస్ ఇవ్వడము, ఇవన్నీ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. వాట్ ఆమ్ ఐ డూయింగ్ టు దెమ్ అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. బట్ డెఫినెట్లీ ఏదో ఒక లైఫ్లో ఏదో ఒక మూమెంట్లో మనకు కూడా అందరికీ ఏదో ఒకటి చేసే ఒక చిన్న మూమెంట్ వస్తే బాగుండు, వాళ్ళందరి కోసం మనం కూడా ఏదో ఒకటి చేయాలి, ఒక గ్రాటిట్యూడ్ అయితే ఇవ్వాలి అని అయితే ఎప్పుడు ఉంది మైండ్లో. బట్ గాడ్ షుడ్ నో అది ఎప్పుడు ఏంటి అని. ఐఎమ్ వెయిటింగ్ లిటరలీ.
యా కమింగ్ టు దిస్ పీస్, ఇది కూడా ఎంత బాగుందో. ఇట్స్ అన్ అబ్సల్యూట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైనర్ పీస్ అని చెప్పచ్చు. ఇది డైమండ్స్తో 18 క్యారెట్ గోల్డ్, మొత్తం రోజ్ గోల్డ్ పాలిష్ చేశారు. ఇంకా లోపల ఉన్నవన్నీ డైమండ్స్ విత్ మంచి గ్రీన్ కలర్, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రష్యన్ కలర్ గ్రీన్ ఎమరల్డ్స్ అంట ఇవి. చాలా అంటే చాలా బాగుంది. నాకు ఇది చూడంగానే చాలా నచ్చింది. బ్లాక్ బీడ్స్, సింగిల్ లైన్ ఆఫ్ బ్లాక్ బీడ్స్కి వేసుకోవచ్చు, లేదా మన దగ్గర కంటేస్ ఉంటే కంటికి వేసుకోవచ్చు, ప్లెయిన్ కంటీస్ కానీ, లేదంటే మన దగ్గర ప్లాటినం రోడియం పాలిష్ ఉన్న చైన్స్ ఉంటే ఇంకా బ్యూటిఫుల్ డామ్ క్యూట్గా కనిపిస్తాయి. బై ద వే స్టడ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. క్వైట్ అ బిగ్గర్ సైజ్, మంచి పెద్ద సైజు పార్టీ వేర్ కైండ్ ఆఫ్ స్టడ్స్ లాగా ఉన్నాయి. నాకు చాలా బాగా అనిపించాయి. యా ఇప్పుడు చూడండి, ఇలాంటి ప్లాటినం రోడియం పాలిష్ చైన్స్ ఆల్మోస్ట్ చాలా వరకు ఉంటాయి కొంతమంది దగ్గర. సో అలాంటి వాళ్ళైతే ఇలాంటి మంచిగా ఇలాంటి పెండెంట్స్ని ఇలా పేరప్ చేసుకున్నా కూడా ఫైన్, బాగానే ఉంటుంది. లేదంటే ప్లెయిన్ కంటీస్ ఉన్నా కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ మనకి ఏమొద్దు అనుకుంటే ప్లెయిన్ మంచి బ్లాక్ బీడ్స్ ఉంటాయి కదా, స్పిన్నల్స్ కానీ లేకపోతే బ్లాక్ డైమండ్స్ కానీ ఒక లైన్ ఉన్నా చాలు, వేసుకుంటే చాలా చాలా డామ్ క్యూట్గా ఉంటుంది. యా మీ అందరికీ చాలా మందికి గుర్తుండాలి, ఇది నేను రీసెంట్గా ఈ మధ్య నాకు బర్త్డేకి మా హస్బెండ్ గిఫ్ట్ చేశారని చెప్పాను లాస్ట్ ఎర్లియర్ వీడియోస్లో. దీనికి నాకు మంచి స్టడ్స్ అయితే లేవు, దొరకలేదు అప్పుడు. సో ఇవి కొనుక్కున్నాను వీటికి మ్యాచింగ్గా. బట్ నాకు ఎప్పుడు ఒక వెళ్తుండేది, అరే ఏంటి ఈ స్టడ్స్ ఎగ్జాక్ట్గా అయితే మ్యాచ్ అవ్వట్లేదు, బట్ ఫర్ ఎ టైమ్ బీయింగ్ ఐ కెన్ యూజ్ అని. బట్ ఇప్పుడు చూసారా ఈ స్టడ్స్ దీనికి కూడా ఎంత బాగా మ్యాచ్ అయ్యాయో. చాలా చాలా బాగున్నాయి. ఈ స్టడ్స్తో ఈ బ్లాక్ బీడ్స్ వేసుకొని ట్రై చేశాను, చాలా చాలా ఇంప్రెసివ్గా అనిపించాయి. సో ఇవి కూడా చాలా క్యూట్గా, చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. యా నన్ను చాలామంది ప్రైజెస్ అడుగుతున్నారు కదా, ఈ పెండెంట్ అండ్ ఈ స్టడ్స్ మాత్రం అరౌండ్ 2 lakhs వరకు అయితే పడింది ఈజీగా. ఈ బ్లాక్ బీడ్స్ నేను ఆల్రెడీ కొనుక్కునేదే కదా, ఈ బ్లాక్ బీడ్స్ కూడా అరౌండ్ 2 lakhs వరకు పడింది. అంటే లైక్ 6-7 months బ్యాక్ కొనుక్కున్నాను ఇది. సో ఇది కొంచెం ఎక్స్పెన్సివ్గా పడింది బికాస్ ఆఫ్ డైమండ్స్ అండ్ రష్యన్ స్టోన్స్ వల్ల. ఏంటి ఈ జ్యువెలరీ చూపిస్తున్నాను అనుకుంటున్నా కదా, ఇది నా ఓల్డ్ జ్యువెలరీ. ఇలా ఉండేది ముందు కొనుక్కున్నప్పుడు. బట్ నేను మీ అందరి ఫేవరెట్ కంటి ఒకటి ఉంది కదా నా దగ్గర, ఇలా పర్ల్ కంటి. ఎవ్రీడే నాకు ఎన్ని మెసేజెస్ వస్తున్నాయో కంటి గురించి. ఈ కంటికి నేను ఇలా సెట్ చేయించుకున్నాను. అసలు ఈ పీస్ పెట్టుకున్నప్పుడైతే ఎంత బాగుంటుంది అంటే, నిండుగా చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేయగలుగుతున్నాను ఈ పీస్ పెట్టుకున్నప్పుడు. మంచి కోరా శారీస్కి కానీ లేకపోతే ఏదైనా సిల్క్ పట్టు శారీస్కి కానీ సింపుల్గా ఎక్కడికైనా మనం వెళ్ళాలి, సింపుల్ జ్యువెలరీతో పేరప్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ కంటికి ఇది ఇట్లా అటాచ్ చేయించుకున్నాను. మనకు వద్దు అంటే యాజ్ ఏ కంటిలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. యూ కెన్ రిమూవ్ ఆల్ దీస్. జస్ట్ ఒక గోల్డ్ థ్రెడ్తో వెనకాల టై చేయించుకున్నాను. యా ఇలాంటి స్టడ్స్ పెట్టుకొని ఇది పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది అనిపించింది. ఒక చిన్న చేంజ్ చేసుకున్నాను నా జ్యువెలరీలో. సో మీతో షేర్ చేసుకోవాలనిపించి నేను ఇలా చేస్తున్నాను. ఎప్పుడు కొత్త జ్యువెలరీ కొనుక్కోవడము ఇలానే వద్దు. మన దగ్గర ఆల్రెడీ ఉన్న పాత జ్యువెలరీ కూడా న్యూ లుక్ క్రియేట్ చేయడం కూడా ఒక మంచి ఆర్ట్. అలా ప్రతి ఒక్కళ్ళు కొత్తగా కొనుక్కోవాలంటే చాలా కష్టం కదా. సో మీరు ట్రై చేయండి, మీ దగ్గర ఉన్న ఓల్డ్ జ్యువెలరీ ఏదైనా ఇలా చక్కగా కొంచెం మైండ్తో ఆలోచించగలిగితే చాలా బ్యూటిఫుల్గా కొత్తగా చేయించవచ్చు. ఇది కూడా చూసారా, ఇది నవరత్న డాలర్, చాలా ఓల్డ్ డాలర్ ఇది. అసలు ప్రాపర్గా యూజే చేయని డాలర్ ఇది. బట్ తీసేయడం ఎవరికి లైక్ రీప్లేస్ చేద్దామన్నా కూడా వద్దు, అది ఎందుకు రీప్లేస్ చేయడం అనే ఒక ఫీలింగ్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు జస్ట్ నేను 3 lines ఆఫ్ పర్ల్ స్ట్రింగ్స్ యాడ్ చేయించుకున్నాను. ఎంత బాగుందో. ఇప్పుడు నాకు మా బాబుకి షెర్వానీస్ పైన వేయచ్చు, పాపకి పట్టు లంగాల పైన, నేను ఏదైనా ప్లెయిన్ శారీస్ ఏదైనా మంచి ఆరెంజ్ కానీ అట్లాంటి కలర్స్ ఏదైనా శారీస్ కట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది అసలు వేసుకున్నప్పుడు. Yeah, these are my few jewelry things what I have changed in recent times. So I'm sharing with you all now. This is all for today. Very simple and very cute and small video. ఇంకా నేను కొన్ని ఫ్యాబ్రిక్స్ అన్నీ నేను పర్చేస్ చేశాను. ఎక్కడ పర్చేస్ చేశాను, ఏం చేశాను అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ డూ కీప్ సపోర్టింగ్ మీ. We are going to get closer to 20,000k subscribers. I'm so happy. Definitely oka interesting video aithe definitely I'm going to do. Hope you guys will wait for that. Thank you so much for all of your love and support. Keep supporting me. Take care. Bye bye. See you soon again.